దేవని రాక్షసుడి నిర్లక్ష్యం వల్ల చిన్న వయసులోనే నీ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయిందమ్మా. మీ అమ్మా నాన్నలు ఆ రాస్కల్కి శిక్ష పడేలా చేయాలనుకున్నారు. నేను కూడా అతనికి శిక్ష పడాలని చూశాను. దానికి తగ్గట్టుగానే మీ పేరెంట్స్కి హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ అతన్ని శిక్షించలేకపోయాం. వాడు చాలా తెలివిగా తప్పించుకున్నాడు. దానికి నేను కూడా ఒక కారణమని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎంత మంచివాడిలా నటిస్తాడు. అతని నటనని అందరూ నిజమని నమ్మి మోసపోతారు. అలాగే నేను కూడా మొదట మోసపోయాను. నాకున్న కొన్ని కారణాల వల్ల వాడి నిజ స్వరూపాన్ని ప్రస్తుతానికి బయట పెట్టలేను. అది అవకాశంగా చేసుకుని వాడు చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నాడు. నేనిచ్చిన 2 కోట్ల రూపాయల వల్లే వాడు మీ పేరెంట్స్ పెట్టిన కేసుని కొట్టిపారేయగలిగాడు. ఐఎమ్ సారీ అమ్మా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. తన వల్లే నువ్వు చనిపోయేవన్న పశ్చాత్తాపం కూడా వాళ్ళు అసలు లేనేలేదు. అది చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. ఆ దుర్మార్గుడు నాకు భర్త అయినందుకు వాణ్ణి శిక్ష నుంచి తప్పించాలని మీ అమ్మ వాళ్ళకి దగ్గరయ్యానని మీ వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా మీద కోపంగా కూడా ఉన్నారు. అయినా పర్వాలేదు. నేను నీకు మాటిస్తున్నాను. నీ ప్రాణం తీసిన ఆ నీచుడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. అతి త్వరలోనే అతడు చేసిన పాపానికి పశ్చాత్తాపపడేలా చేస్తాను. ఎలాగైనా వాణ్ణి జైలుకి పంపించి తీరుతాను. ఇదేంటి శ్రీవల్లి ఒంటరిగా ఎక్కడున్నది? శ్రీవల్లి, ఏంటమ్మా ఇక్కడ ఉండావు? ఇక్కడేం చేస్తాండావు? ఏం లేదు మామా, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. తంగచ్చి ఇప్పుడు బాగానే ఉండదు కదా, ఆరోగ్యం కూడా కుదురు పడతా ఉండాది. తొందరలోనే తను నార్మల్ అవుతాది. అమ్మ గురించి నువ్వు ఇంకేం దిగులు పెట్టుకోమాక. అలాగే మామా. తంగచ్చి కోసం నువ్వు బ్రహ్మచర్య వ్రతం కూడా చేస్తాండావు. ఈ మధ్య ఎక్కువగా పూజలు ఉపవాసాలు చేస్తాండావు. అమ్మ కోసం నువ్వు పడే కష్టం చూసి ఆ మురుగన్ తంగచ్చికి ఆపరేషన్ లేకుండా మొత్తం నయం చేస్తాడు. చాలా టైం అవుతా ఉండదు. నువ్వు ఇంట్లో లేకపోతే నువ్వు ఇంకా రాలేదని తంగచ్చి కంగారు పడతాది. రామ్మ వెళదాం. రా. చలిత పాటు నాట కాలిత తక తక చల కటిత గణ జట మాకుంట తక తక చక చకిత శశికళ మాకుంట తక తక చల వినుత ఋషి గణ నికట తగిన తగిన ఇచ ప్రకట గుణ గుణ రహిత తక తక భయ సహిత భవ భయ హరిత తక తక దివి సరిత తవ హృది స్ఫురిత తక తక శంభో హర మహదేవ భస్మాంగా రాగా భూతాదిక గణనాథ. ఎరా ఆ శ్రీవల్లి ఎక్కడా? ఈ రోజు నుంచి అది దీక్ష మానేస్తుంది, అందుకే గుడికి వెళ్ళింది. మొత్తానికి దాని చేత దీక్ష మానిపించేలా చేశావు. కానీ తర్వాత పనంతా నువ్వే చేయాలి త్రిదేవ్. అది నేను చూసుకుంటాను కదా బావా. మొత్తొచ్చే టాబ్లెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోకు. సూట్ కేసులో బట్టలు పెట్టుకోవడమైనా మర్చిపోతాను, కానీ ఈ టాబ్లెట్స్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోను. ఒరే, నువ్వు ఆ కేసులో నుంచి బయటపడ్డావని తెలిసినా కూడా
శ్రీవల్లి నీతో దాని గురించి ఏమీ మాట్లాడలేదా? ఇంకేం మాట్లాడుతుందక్క? బాధగా చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. అయినా ఇప్పుడు నన్ను ఎవరూ ఏం చేయలేరు కదా. నీ గుట్టు బయట పెట్టాలనుకున్నా దాని దగ్గరే డబ్బు తీసుకుని ఆ డబ్బుతోనే నువ్వు కేసు నుంచి బయటపడ్డావు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతుందేమో. అందుకే నీ గురించి ఒక్కరికి కూడా ఏం చెప్పకుండా తనలో తను కుమిలిపోతుందనుకుంటా. అవును బావా, నా గురించి ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కేసు ఆల్రెడీ క్లోజ్ అయింది కదా. సో నన్ను అందరూ మహాత్ముడు అనుకుంటున్నారు తప్ప మోసగాడు అని ఎవ్వరూ అనుకోరు. అలా అని దాన్ని తక్కువ అంచనా వేస్తూ నిర్లక్ష్యంగా ఉండకు. ఆ శ్రీవల్లి ఓటమిని ఒప్పుకునే మనిషి కాదు. అవునరా, దాని తెలివితేటల గురించి నీకు తెలుసు. అది సైలెంట్గా ఉంటుందంటే అవకాశం కోసం ఎదురు చూస్తుందని అర్థం. చిన్న లూప్ హోల్ దొరికినా శివంగిలా రెచ్చిపోతుంది. దానికింకా ఎక్కడనే అవకాశం ఉందక్క. నేనిచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయి టోటల్ కన్ఫ్యూజన్లో ఉండుంటుంది. అక్కడి నుండి బయటకొచ్చేసరికి దానికి తెలియకుండా కడుపొచ్చేస్తుంది. ఆ దెబ్బతో దానికి పిచ్చెక్కుతుంది. అలా అనుకోకరా, అది అవకాశాలు సృష్టించుకోగల సమర్థవంతురాలు. అంతమైపోయిన దాంట్లో నుంచి కూడా ఎలా ఆరంభించాలో తెలిసిన మేధావి. ఎందుకైనా మంచిది నువ్వు ఎప్పుడు దాన్ని ఒక కంట కనిపెడుతూ అలర్ట్గా ఉండు. ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వచ్చే వరకు నువ్వెప్పుడూ కేర్ఫుల్గానే ఉండాలి. నువ్వు శ్రీవల్లి గురించి టెన్షన్ పడకక్క. నేనంతా చూసుకుంటాను కదా. ఈ బిజినెస్ ట్రిప్కి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేసరికి అది నా చెప్పు చేతల్లో ఉంటుంది. నువ్వే చూడు. అది నోరు విప్పి మన గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తా. దానికి మన మాట వినడం తప్ప వేరే దారి లేదన్నట్టుగా చేసేస్తా. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరా త్రిదేవ్. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు బావా, కన్ఫర్మేషన్. సర్లే, నీ ప్లాన్ తనకు తెలుసుకోనివ్వకుండా జాగ్రత్తగా బిహేవ్ చేయి. ఆడపిల్ల పుట్టింటికెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తున్నట్టు ఇద్దరూ చెరోపక్క చేరి నాకు సజెషన్స్ ఇవ్వకండి. సజెషన్స్ ఎక్కువైతే కన్ఫ్యూజన్ వచ్చి నాకున్న క్లారిటీ మిస్ అవుతుంది. నేను గురిపెట్టానంటే టార్గెట్లో బుల్లెట్ దిగి తీరుతుంది. డోంట్ వరీ. ఈశ్వర, ఈ రోజుతో నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆపేశాను. కాదు, ఆ త్రిదేవ్ ఆపేలా చేశాడు. మంచిగా నటిస్తూ ఇంట్లో వాళ్ళందరి ద్వారా తను అనుకున్న పనులు సాధిస్తున్నాడు. వాడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తావంటే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అపశుభం తెలియని ఒక పాప ప్రాణం తీసి నిర్దోషిగా బయటపడ్డాడు. అందుకు పరోక్షంగా నేనే కారణం కావటం నాకు మరింత బాధ కలిగిస్తుంది. అయినా నేను ఆ నీచుణ్ణి ఏమీ చేయలేకపోతున్నాను. వాడు ఈ జన్మలో చేసిన పాపాలకి శిక్ష ఈ జన్మలోనే అనుభవించాలి. అందుకే వాడు చేసిన తప్పుల్ని ప్రూవ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయంలో నాకు తోడుగా ఉండి సాయం చేయి స్వామి.